మున్నేరు వద్ద నీటి మట్టం 16 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటి మట్టం 24 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. మరోవైపు 24 గంటల పాటు మున్నేరు ముంపు వాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వీలైనంత త్వరగా ముంపు ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. మరోవైపు భారీ వర్షాలతో ప్రకాష్ నగర్ బ్రిడ్జి దెబ్బతింది. దీంతో రాకపోకల్ని నిలిపివేశారు. మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇంకా భారీ వర్షాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. సో దీంతో ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మున్నేరు వాగు నుంచి మా కరెస్పాండెంట్ మహేందర్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. మహేందర్, అధికారులు హెచ్చరికలు జారీ చేశారు, పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, ప్రస్తుతం మున్నేరు ఉధృతి పెరుగుతుందని చెప్పుకోవాలి. 16 అడుగులకు దాటిన నేపథ్యంలో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అదే ఉదయం నుంచి ఇప్పుడు మళ్ళీ నీటి మట్టం క్రమంగా పెరుగుతూ వస్తుంది. దీంతో ఇంకా ఖాళీ చేయని వారు ఎవరైనా ఉంటే పునరావాస కేంద్రాలకు ఖచ్చితంగా తరలి వెళ్లాలని కూడా అధికారులు పిలుపునిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు టీమ్స్ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. బొక్కలగడ్డ, వెంకటేశ్వర నగర్ కాలనీతో పాటుగా దాదాపుగా 4 కాలనీలకు సంబంధించి వాసుల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. మరికొన్ని కాలనీలను కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద ఉన్నాం. ప్రకాష్ నగర్ బ్రిడ్జి వద్ద మున్నేరు ఉగ్ర రూపం దాల్స్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవతల వైపు చూడొచ్చు. మనం గత ఆదివారం చూస్తే ఇదే బ్రిడ్జి పైనుంచి మున్నేరు ఉధృతంగా ప్రవహించింది. బ్రిడ్జి పైనుంచి కూడా వాటర్ రావడం జరిగింది. అయితే మనం ఆదివారం సంబంధించి చూస్తే 36 అడుగుల మేర కూడా ప్రకాష్ నగర్ బ్రిడ్జి పైనుంచి వాటర్ సంబంధించి వచ్చింది. ప్రస్తుతం 30 అడుగులకు చేరింది. మరో 6 అడుగులు చేరితే మళ్ళీ బ్రిడ్జి పైనుంచి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బ్రిడ్జి డ్యామేజ్ అయిన నేపథ్యంలో బ్రిడ్జి మధ్యలో గోడ కట్టడం జరిగింది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. ఖమ్మం నుంచి కోదాడ వయా విజయవాడ వెళ్లే ఈ రహదారి సంబంధించి పూర్తిగా బ్లాక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ బ్రిడ్జి సంబంధించి గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో చాలా వరకు డ్యామేజ్ అయింది. దాదాపుగా 3 పిల్లర్స్ సంబంధించి దెబ్బతిన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. S3 అదేవిధంగా S6, S7 3 పిల్లర్లకు సంబంధించి పక్కకు జరిగిన నేపథ్యంలో ఇక్కడ రాకపోకలు సాగిస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాకపోకలను కూడా పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది. అవతల వైపు కూడా మనం చూస్తే మొత్తం ఎక్కడికక్కడికి బ్రిడ్జి చాలా వరకు సంబంధించి డ్యామేజ్ అయింది. 2010లో కూడా ప్రకాష్ నగర్ బ్రిడ్జి సంబంధించి శంకుస్థాపన జరిగింది. 2013లో ఈ బ్రిడ్జి సంబంధించి పూర్తయింది. అంటే 10 ఏళ్లలోనే డ్యామేజ్ సంబంధించి అవడంపై కూడా స్థానికులు కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవతల వైపు కూడా మనం వెళ్లి చూసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ వరద ఫ్లోటింగ్ అంతా కృష్ణా జిల్లాకు సంబంధించి వెళ్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ వరద ఫ్లోటింగ్ అనేది గంటకు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు కూడా మరింత అప్రమత్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెల్లవారుజామున నిన్న అర్ధరాత్రి భారీ వర్షాలు సంబంధించి కురిచి అటు మహబూబాద్ సంబంధించిన ఏరియాలో కూడా భారీ వర్షాలు సంబంధించి కురుస్తున్న నేపథ్యంలో అక్కడ నీటి మొత్తం దిగువకు మున్నేరు వైపుకు వస్తుంది. దీంతో మున్నేరు ఆకేరు ఉగ్ర రూపం దాలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 24 గంటల పాటు కూడా మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. మనం గోడ చూడొచ్చు. రోడ్డు మధ్యలో కట్టిన ఇక్కడ గోడ దాటి కూడా వెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అంటే డ్యామేజ్ తీవ్రత ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వారం రోజుల నుంచి సంబంధించి నాన్ స్టాప్ గా ఖమ్మం జిల్లాలో వర్షాలు సంబంధించి కురుస్తూ ఉన్నాయి. దీంతో నష్టం తీవ్రత ప్రధానంగా రహదారులు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ఏకంగా జాతీయ రహదారులు కూడా దెబ్బతిన్న నేపథ్యంలో రాకపోకలు వరకు చాలా వరకు స్తంభించిపోయాయి. ప్రస్తుతం 2 బ్రిడ్జిలు మాత్రమే ఖమ్మం నగరంలో ప్రస్తుతం ఉన్నాయి. కాలువోడు వద్ద అక్కడ కూడా మున్నేరు బ్రిడ్జి, పాత బ్రిడ్జి కూడా మున్నేరు ఉగ్రరూపం దాటికి అక్కడ కూడా కొంత రాకపోకలు అనేటివి భారీ వెహికల్స్ ని ఆపేశారు. ఇటు కొత్త బ్రిడ్జి సంబంధించి కూడా రాకపోకలు సంబంధించి కొంత నియంత్రిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 3 వైపులా ఖమ్మం నగరం 3 వైపులా మున్నేరు చుట్టుముట్టేసిన నేపథ్యంలో ఇక్కడ ముప్పు ప్రాంతాల ప్రజలు కూడా తీవ్ర స్థాయిలో నష్టం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి మున్నేరు సంబంధించి ఫ్లోటింగ్ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఉదయం తెల్లవారుజానికి ఇప్పటికీ చాలా వరకు ఫ్లోటింగ్ సంబంధించి పెరుగుతున్న విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అంటే గత ఆదివారం సంబంధించి ఏ విధంగా మున్నేరు ఉగ్ర రూపం దాల్చిందో మళ్ళీ అదే స్థాయిలో వచ్చే ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మున్నేరు పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు ఉన్నాయి. మళ్ళీ మున్నేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహించే అవకాశం ఉందని కూడా అధికారులు తెలుపుతున్న నేపథ్యంలో ఇక్కడ ముంపు ప్రాంతాల ప్రజలు మాత్రం మొత్తం అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం ప్రకాష్ నగర్ బ్రిడ్జి మీదకి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఎక్కడ రహదారులు సంబంధించి దెబ్బతిన్నాయి అక్కడ రాకపోకలను పూర్తిగా నిలిపివేయడం జరిగింది. మళ్ళీ సాధారణ స్థితి
పరిస్థితి రావడానికి మాత్రం ఇంకో వారం రోజులు సమయం పట్టే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఖమ్మంలో పర్యటిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో పాలేరు నియోజకవర్గంలో కూడా పర్యటించి నష్టం తీవ్రతం కూడా వరద బాధితుల నుంచి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కిషన్ రెడ్డితో ఉన్నారు. ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా వరద ముప్పు ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్. థ్యాంక్ యూ మహేందర్.